తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదిన వేడుకలు నల్గొండ అసెంబ్లీ ఇన్ఛార్జి ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిత్యం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే అల్పాహారం వితరణ కార్యక్రమంలో సుమారు 400 మంది సమక్షంలో కేక్ కట్ చేసి అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా నల్లగొండ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జి ఎల్వి యాదవ్ గారు మాట్లాడుతూ తెలుగు ప్రజల తలసరి ఆదాయం పెరగడానికి వారి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి మరవలేనిదన్నారు। నాడు గ్రామాలను పట్టణ స్థాయిలో అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేశాడన్నారు। హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా నిరుద్యోగులకు దేశ విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మహిళల అభివృద్ధికి గ్యాస్ సిలిండర్లు, సమభావన సంఘాల ఏర్పాటు, రాష్ట్ర అభివృద్ధికి జన్మభూమి, శ్రమదానం, క్లీన్ అండ్ గ్రీన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజల అభివృద్ధికి చంద్రబాబు పాటుపడ్డాడని అన్నారు। నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తేనే వారికి భవిష్యత్తు ఉంటుందని భావిస్తూ రేపు జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు। రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల అభిమానంతో నిండు నూరేలు ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, తెలుగు ప్రాంతాల అభివృద్ధికి తన సేవలు అందించాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, పార్లమెంటు అధికార ప్రతినిధి కూరెళ్ల విజయ్ కుమార్, పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి ఎంకేఐ సిద్దిక్, పట్టణ ప్రధాన కార్యదర్శి గోగుల నాగరాజ్, నాయకులు తేలు రవి, జంపాల చంద్రశేఖర్, మహేశ్వరం గోపాల్, కంచనపల్లి క్రాంతికుమార్, గంగాధర్ స్వరాజ్, భూతం వెంకటయ్య, దాడి మధుసూదన్ రెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మేము ఇక్కడ వారికి అన్నదాన వితరణ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది। మరి ముఖ్యంగా నారా చంద్రబాబు గారి మరి ఆయన జీవితం ఒక ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్। ఎందుకంటే ఆయన 95లో రాజ్యాధికారం చేపట్టే నాటికి తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే అనేక రకాల కష్ట నష్టాలు, నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా ఉండేది, ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న దేశంలో మన రాష్ట్రం ఉండేది। మరి అటువంటి పరిస్థితుల్లో శ్రీ నారా చంద్రబాబు గారు 95లో అధికారం చేపట్టిన వెంటనే మరి పెద్ద ఎత్తున పెను మార్పులు, సంచలన మార్పులు తీసుకొచ్చి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రమాదిగా నిలబెట్టడం జరిగింది। భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ రంగంలో ముందుండి అవుపడుతుందంటే దానికి ముఖ్య నాయకుడు, దాని కథానాయకుడు, దాని సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు గారు వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ముందరికి వెళ్తాను, తెలుగు ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తారు। ఆయన చేసిన పరిపాలన అనేక రకాల మార్పులు దారితీసింది, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు దారితీసింది। ఈనాడు పెద్ద ఎత్తున నిరుద్యోగులు మళ్ళీ ఆయన అధికారంలో రావాలని ఎదురు చూస్తాను। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విచ్చలవిడిగా అరాచకత్వం జరిగిపోతా ఉంది। మరి రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత, పెద్ద ఎత్తున మేధావి వర్గం ఆయన ముందు నడిపిస్తా ఉన్నారు। రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత మా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టడం ఖాయం। రాబోయే రోజుల్లో మరొకసారి 2047 విజన్ ని ముందర పెట్టుకొని తీసుకెళ్లి పెద్ద ఎత్తున భారతదేశంలో అగ్రగామిగా తెలుగు రాష్ట్రాలను, తెలుగు ప్రజలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉన్నారు। దానికి ఎల్లప్పుడూ కూడా తెలుగు ప్రజల ఆశీస్సులు, వాళ్ళ అండదండలు ఎప్పుడు ఉండాలని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం।